వైఎస్ జగన్ కొత్త వ్యూహం. కేంద్ర రాష్ట్రాలపై ఒకేసారి కత్తి దూసేలా డిఎస్సి నిరుద్యోగ భృతిని అడ్డుపెట్టి నీట్ పై జగన్ పోరాటం. యువత నాడే అస్త్రంగా జగన్ కొత్త రాజకీయ ప్లాన్. కేంద్రంపై పరోక్షంగా యుద్ధం చేస్తున్నారా జగన్? వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీ చేసిన తప్పులను ఎండగడుతున్నారా? బీజేపీ విధానం తప్పు అని చెప్పబోతున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనీసం పరీక్షలు పెట్టడం కూడా చేత కాదా అని ఆగ్రహించబోతున్నారా? ఎందుకంటే జూన్ 28న వైఎస్ జగన్ మరో పోరాటానికి సిద్ధమయ్యారు. అది కూడా విద్యార్థుల సమస్యలపై. నిజానికి ఏపీలో డిఎస్సి అక్రమాలు జరిగాయంటూ పోరాటం చేయాలనుకుంటుంది. కానీ ఈ మ్యాటర్ ఎప్పుడో చప్పబడిపోయింది. అయినా సరే పోరాటం చేయడానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగ భృతిని కూడా ఈ పోరాటంలో కలిపేసింది. నిజానికి నిరుద్యోగ భృతి కోసం పెద్ద పోరాటమే చేయాలి. కానీ 4-5 అంశాల్లో ఒకటిగా దీన్ని చేర్చి నామ్కే వాస్తు పోరాటం చేస్తుంది. ఇది కాక ఫీజు రింబర్స్మెంట్ బకాయిలపైన పోరాటం చేస్తానంటుంది. వీటన్నిటి మధ్యలో నీట్ పరీక్షలో జరిగిన తప్పులపై పోరాటం చేస్తానంటుంది. అంటే కేంద్రంపై యుద్ధం చేయబోతుంది. నిజానికి జెన్జీ ఉద్యమానికి అండగా నిలబడితేనే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న పోరాటానికి దాదాపుగా అన్ని పార్టీలు కదలాల్సినంత పరిస్థితి వచ్చింది. కాక్రోచ్ ఉద్యమాన్ని ఒకే ఒక్క మెరుపు ధర్నాతో తన వైపు తిప్పుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. లేట్ చేస్తే బాగోదని బీఆర్ఎస్ కూడా అందులోకి దూకింది. ఒకే సమస్యపై ఒకే ప్రత్యర్థిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కదిలాయి. మరి ఏపీలో అలాంటి వాతావరణమే లేదు. సో ఆ స్పేస్ ను వాడుకోవాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. ఏపీలో కూడా జెన్జీకి అనుకూలంగా వైసీపీ పార్టీ ఉందని చెప్పుకోవాలంటే ఒక వేదికను తయారు చేయాలి. కానీ నేరుగా జెన్జీకి కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేసిన కేంద్రంపై తిరగబడిన జగన్ కథ వేరేలా ఉంటుంది. అందుకే ఇటు కాలం చెల్లిన డిఎస్సి పోరాటాన్ని, అటు ఊసేలేని నిరుద్యోగ భృతిని పెట్టి వీటి మధ్యలో నీట్ తప్పులను చేర్చింది వైసీపీ. భలే తెలివి. మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నట్టే కనిపించాలి గాని కాస్త చురక కేంద్రానికి కూడా తగలాలని, జెన్జీ సపోర్ట్ వైసీపీకి ఉండాలనేలా ఈ నెల 28న ఓ పోరాటానికి వ్యూహరచన చేశారు వైఎస్ జగన్. మరి అదెలా సక్సెస్ అవుతుందో, కేంద్రం ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.